నమస్కారం, నా పేరు యమున. వెల్కమ్ టు సిటీ న్యూస్. ఇక బులెటిన్ లోని అప్డేట్స్ చూస్తే, ఉత్తర తెలంగాణ వరప్రదాయమని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. శ్రీరామ్ సాగర్ కు ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టులోని 4 గేట్లతో 13,736 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 54,444 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో అవుట్ఫ్లో 28,982 క్యూసెక్కులు, 1,091 అడుగులు 90 టీఎంసీలు ప్రస్తుత నీటి మట్టం. 1,090.80 అడుగులు 89.212 టీఎంసీలకు చేరుకుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రాజెక్టును సందర్శించడానికి పర్యాటకులు ఉత్సాహంతో తరలివచ్చారు. కానీ అధికారులు మాత్రం కరోనా కారణంగా సందర్శనకు వచ్చే వారిని ప్రాజెక్టు పైకి అనుమతించడం లేదు. దీంతో నిరాశతో పర్యాటకులు వెనుదిరుగుతున్నారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు గోదావరిలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. వరంగల్ కరీమాబాద్ లోని పిహెచ్సిలో దారుణం చోటు చేసుకుంది. హెల్త్ ఆఫీసర్ వేధింపులు భరించలేక హాస్పిటల్లో వీవో నిన్న రాత్రి ఆత్మహత్యయత్నం పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా ఆమె కోమాలోకి వెళ్లిందని డాక్టర్స్ తెలిపారు. ఇదిలా ఉండగా పిహెచ్సిలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది కొత్తగా వచ్చిన హెల్త్ ఆఫీసర్ తమని ఎన్నో విధాలుగా వేధింపులు చేస్తున్నాడని తెలిపారు. హెల్త్ ఆఫీసర్ అరుణ్ చంద్ర మమ్మల్ని అనేక విధాలుగా వేధింపులు చేస్తున్నాడని డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లినా కనీసం తనని మండలించకపోగా మీరే సరిగ్గా పనిచేయడం లేదని హెల్త్ ఆఫీసర్ చెప్పినట్లు చేయకపోతే మీకు జీతాలు ఉద్యోగాలు కూడా ఉండవని ఉద్యోగులు తెలిపారు. గతంలో చాలా మంది హెల్త్ ఆఫీసర్ దగ్గర పనిచేశాను, కానీ ఇలాంటి వారిని ఎక్కడా చూడలేదని ఉద్యోగులు తెలిపారు. ఇకనైనా మాలాంటి ఉద్యోగులను వేధింపులు చేసిన ఆఫీసర్ల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత రాత్రి ఆత్మహత్యయత్నం చేసుకున్న విజయలక్ష్మికి హెల్త్ ఆఫీసర్ ఫోన్ చేసి నీ ఉద్యోగానికి అనర్హురాలివి, నీకు ఏ పని చేయడానికి పనికి రావు అని అనగా ఆమె ఈ అగత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి ఆమె హాస్పిటల్ పోవాలంటే టార్చర్ చూపెడతాను, వాడు టార్చర్ చూపెడతాను. లేదా నౌకరికే రావద్దు, నువ్వు రిజైన్ చేసిపో. మరి వాడు ఏమన్నా పెడతారట్నా? రిజైన్ చేస్తా డాక్టర్ గారు. నాకు డిఎంహెచ్ఓ నా దగ్గరనే ఉంటాడు. కేసీఆర్ నా వాడు, నేను పైసలు పెట్టి నౌకరికి వచ్చిన నన్ను ఎవడేం పీకాడు. అతను గట్లా చేసేది మాట్లాడేవాడు. వాడు మనిషి కాడురా. తిట్టుకుంటా, నువ్వు తిట్టుకుంటే నవ్వుతాంటాడట. పక్క నర్సులు పోయి గట్లే నెడతాను అంటే నువ్వు ఆమె ఒకట అయితే నువ్వు కూడా టార్చరే. నిన్న ఈవినింగ్ మా సిఓ గారు నాకు 8:30 ప్రాంతాన కాల్ చేసిందండి. కాల్ చేసి నన్ను డాక్టర్ గారు ఇట్లా బాగా తిడుతున్నారా అంటే, ఎందుకు అంటే నాకు సిస్టంలో అదేంటిది కేసు వర్క్ విషయంలో నాకు సిస్టమ్ వర్క్ రాదు కదా, అది ఎక్సెల్ సీట్ పెట్టాలని ఓపెన్ చేస్తున్నాడు అంటే నేను అన్నాను ఏంటి నీకు హెల్ప్ చేస్తాం కానీ నువ్వేమీ టెన్షన్ పడకక్క అన్నాను. కానీ తెల్లారేసరికి ఆమె పీల్స్ మింగిందని మాకు సమాచారం వచ్చిందండి. మేము టెన్షన్ పడి హాస్పిటల్కి వచ్చినాము. కానీ పాపం ఆమెకు గత 7 నెలల నుండి డాక్టర్ తోటి చాలా వేధింపులు ఉందండి. ఆమెను టార్గెట్ చేస్తూ ఉంటాడు. సికింద్రాబాద్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన కమిటీ హెల్ప్ కు రిబ్బన్ కటింగ్ వంటి కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా కుక్కట్పల్లి నియోజకవర్గం బేగంపేట్ డివిజన్ మాతాజీ నగర్ లో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ తరుణి, తెలంగాణ ఉద్యమకారులు కాంచనతో కలిసి ఈ కమిటీ హాల్ ను ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బేగంపేట్ డివిజన్ లో ఉన్న జటిలమైన అన్ని సమస్యలను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణ తెలిపారు. అలాగే కాలనీ బస్తీలలో రోడ్ల బాగు కోసం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను అడిగిన వెంటనే మంత్రి కేటీఆర్ కోట్ల శాంక్షన్ చేశారని, వాటికి త్వరలోనే ప్రారంభిస్తారన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్నామని కృష్ణారావు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం చరిత్రలో నిలిచిపోయే చట్టమని, తెలంగాణ ధోరణి వెబ్సైట్ వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని తెలంగాణ ఉద్యమకారురాలు కాంచన తెలిపారు. ఎప్పటి నుంచో మహిళలు మేము ఇక్కడ కనీసం కూర్చొని మాట్లాడుకోనికి లేదంటే ఇమ్మీడియట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని భాగంగానే మళ్ళీ కూడా మాతాజీ కాలనీ ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ లైన్ అన్ని కూడా కంప్లీట్ చేశాం. 42 లక్షల రూపాయలతో రోడ్లు కూడా అన్ని కూడా టెండర్ అయిపోయాయి. ఈ వీకుల్ని అది కూడా కొబ్బరికాయ కొట్టేస్తాం.
ఏ ప్రాబ్లం లేకుండా వచ్చే ఆలోచన. అదేవిధంగా బేగంపేట డివిజన్లో బ్రహ్మాండమైన ఉన్నటువంటి గ్రేవ్ గార్డ్ని 4,60,00,000 రూపాయలతో అది కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. అది కూడా తొందరనే కేటీ రామారావు గారితో అది కూడా ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం. బేగంపేట మాతాజీ నగర్లో కమిటీ వాళ్ళు ఇనాగ్రేషన్ చేయడానికి కృష్ణారావు గారు వచ్చారు. వారి చేతుల మీదుగానే కమిటీ వాళ్ళు 15 లక్షలు పెట్టి నిర్మించడం జరిగింది. ఇంకా రోడ్లు కూడా చాలా బాగా చేశారు. మన కేసీఆర్ గారు రోడ్లు కూడా బాగా చేశారు. ఇంకా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు మన రెవెన్యూకి వచ్చారో జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఎప్పుడు మునుపు ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే ఇది ఒక సుదీర్ఘ ఘట్టమని అందరూ కూడా ఎంత ఆలోచన చేసి కూడా చేయలేకపోయారు. ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారికి అందరూ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ముఖ్యమైన అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చకు పట్టుబడతామని వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీస్తామన్నారు. ముఖ్యంగా జీఎస్టీ పరిహారం పంపిణీపై చర్చకు పట్టుబట్టనున్నట్లు మిథున్ రెడ్డి తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, కరోనా పరిస్థితులపై కూడా తాము చర్చకు పట్టుబడతామని మిథున్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని మిథున్ రెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం, పోలవరం ప్రాజెక్టు బకాయిలు, నిర్వాసితులకు నష్టపరిహారం, జీఎస్టీ పెండింగ్ బకాయిలు, గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి చెప్పారని మిథున్ రెడ్డి తెలిపారు. ఈ అంశాలపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకుంటారని, దీనికోసం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరతామని చెప్పారు. నారాయణపేట డిస్టిక్ దామరగిద్ద మండల్ రాత్రి భారీ వర్షం కురవడం జరిగింది. చెరువులన్నీ నిండి వాగులు వంకులు పొరుతున్నాయి. దీంతో రైతులు ఒకవైపు సంతోషంగానూ మరొక వైపు బాధను వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఎక్కువగా కురవడం వల్ల చేతికి వచ్చిన పంటలు నష్టపోతామని భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కువ వర్షాలు కురవడం వల్ల బోరుబావులకు పంటలకు ఎంతగానో బాగుంటుందని ఆనందం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు వేషాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు తన ఇంట్లో ఆడపడుచులనే మోసం చేసిన వ్యక్తి అంటూ మండిపడ్డారు. అమ్మమ్మ ఆస్తిని సోదరీమణులకు ఇవ్వకుండా లోకేష్ పేరుతో సీఎం రాయించుకున్నారని ఆరోపించారు. అమ్మమ్మ ఆస్తిని నారా లోకేష్ కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మహిళల తాలిబొట్లు తెంపేసేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రోజా 2014లో డ్వాక్రా మహిళలు రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 14,200 కోట్ల ఉండే డ్వాక్రా 14,200 కోట్లు ఉండే డ్వాక్రా రుణాలు 22,000 కోట్లకు చేరుకున్నాయన్నారు. చంద్రబాబు చేసిన మోసంతో వడ్డీ కలిపి డ్వాక్రా రుణాలు 1,000 కోట్లు పెరిగిపోయాయన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేసి ఉంటే వారు అప్పుల పాలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబుకు మళ్లీ ఓటు వేస్తే మహిళలు కడుపు మార్చుకోవాల్సిందేనని రోజా విమర్శించారు. కరోనా మహమ్మారి సాకు చూపుతూ నిలిపివేసిన మెడికల్ బోర్డుని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హాజరై నిరాహార దీక్షలో పాల్గొన్న సభ్యులకు పూలమాలలు వేసి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి పేరిట కార్మికులకు రావాల్సిన ప్రధాన హక్కులను నిలిపివేస్తూ సింగరేణి యాజమాన్యం కార్మికుల పొట్టుకొట్టాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. అలానే 2019-20లో కంపెనీకి వచ్చిన లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని, మార్చి నెలలో కార్మికుల జీతాల నుండి కోత విధించిన 50% వెంటనే చెల్లించాలని, కరోనా బారిన పడిన వారితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న కార్మికులకు 14 రోజుల లీవ్ ప్రకటించాలని, వీటితో పాటు తదితర ప్రధాన సమస్యలపై యాజమాన్యం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి కాలుష్యలో పెండింగ్ కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీస్ ముందు, కొత్తగూడెం ఆఫీస్ ముందు ఈరోజు సామూహిక నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాలలో ఈ సంవత్సరం కార్మికులకి 35% వాటా చెల్లించాలని, మార్చి నెలలో కట్టిన జీతాలు వెంటనే పేమెంట్ చేయాలని, మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలి. గవర్నమెంట్ ఎట్లయితే పరీక్షలు లేకుండా అందరిని పాస్ చేసిందో కరోనా వల్ల సింగరేణిలో కూడా మెడికల్ బోర్డుకి అప్లై చేసుకున్న అందరినీ కూడా
మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా శ్రీరాంపురంలో నస్పూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసి 2 సంవత్సరాలు దాటింది. వేజ్ బోర్డు అగ్రిమెంట్ ప్రకారం మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికులకి 10% ఇంటి కిరా ఇవ్వాలి. మరి ఇప్పటి వరకు కూడా చెల్లిస్తలేదు సింగరేణి మేనేజ్మెంట్. కాబట్టి శ్రీరాంపురంలో పనిచేసే కార్మికులకి 10% హెచ్ఆర్ఏ ఇస్తూ 2 సంవత్సరాల నుంచి సప్లిమెంటరీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టాం. అట్టనే యాక్టింగ్ చేస్తున్న కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి ఆ కేటగిరీలలో. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోత్తకంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారికి సెప్టెంబర్ 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమారగ సింగాల్ తెలిపారు. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, అనివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ధం, గడ్డ, కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రక్షాళన చేశారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించినట్లు ఈవో తెలిపారు. ఇక పాత సాంప్రదాయం ప్రకారం ఈసారి గరుడ సేవ నాడు ఏపీ ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 2 రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు, అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 3 నుంచి 3.4 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడతాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులెవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని అప్పన్నపాలెం నుండి ఏలేశ్వరం వెళ్లే రహదారిలో గల వంతెన 4 కానుల మేరకు కుంగిపోయింది. ఏలేరు జలాశయం నుండి విడుదల చేసిన నీటి ఉధృతి కారణంగా ఈ వంతెన కుంగిపోయింది. దాంతో అప్రమత్తమైన రెవెన్యూ పోలీసు అధికారులు ఈ వంతెనపై రాకపోకలను నిషేధించారు. అయితే అలా కాకుండా నాసిరకం పనులు చేశారని కూడా ఈ వరదల ముందు ఇంటికి ఆడుకొని ఉన్న పెద్దలు వగైరా పై నుంచి పట్టుకొచ్చే చెట్లు అధికారులు రైట్, టీవీ బులెటిన్ లోనే అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज।